నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. దిగుబడి లేకపోవడంతో రేట్లు పెరిగినట్లు చెప్తున్నారు వ్యాపారులు. వర్షాలు సరిగ్గా పడకపోవడంతో దిగుబడి తగ్గింది. బెండ, వంకాయ, మిర్చి కూరగాయలపై 5 నుంచి 6 రూపాయల వరకు ధరలు పెరిగాయి. నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉంది. టమాటో, ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు వ్యాపారులు. మరిన్ని వివరాలు విజయవాడ కూరగాయల మార్కెట్ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. మార్కెట్లో కూరగాయల ధరలు అయితే ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం వర్షాలు లేని కారణంగా ఎక్కువగా ఆ కూరగాయల పంట వేయని నేపథ్యంలో దిగుబడి తక్కువగా ఉన్న నేపథ్యంలో వాటి ధరలు అయితే పెరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఒకసారి మనం ధరలని పరిశీలిస్తే బెండకాయ గత వారం రోజుల్లో 6 రూపాయలు పెరిగింది. వారం క్రితం 26 రూపాయలు 24 నుంచి 26 రూపాయలు పలికిన కిలో బెండకాయ ధరకు ఇప్పుడు 30 రూపాయలకి కూడా చేరుకుంది. మరోవైపు వంకాయ ధర కూడా వారం క్రితం 18 రూపాయలు ఉంటే ఇప్పుడు 22 రూపాయలకు కూడా చేరుకుంది. ఇక స్థానికంగా బంగాళదుంపలు అందుబాటులో లేని నేపథ్యంలో అది కూడా కిలో 6 రూపాయలు పెరిగింది. 30 రూపాయల నుంచి 35 రూపాయలకు కూడా చేరుకుంది. ఉల్లిపాయలు కూడా లోకల్గా పండని నేపథ్యంలో 25 రూపాయల నుంచి అనూహ్యంగా 36 రూపాయలకు కూడా పెరిగిన నేపథ్యంలో అటు పచ్చిమిర్చి కూడా టమాటా ధర కూడా పెరిగిన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో మార్కెట్లో సామాన్యుడు కూరగాయలు కొనుగోలు చేయడానికి సంబంధించి కూరగాయల ధరలకు సంబంధించి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం ఎలా ఉన్నాయి సార్? రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. రేట్లు ఎండాకాలంగా ఎండాకాలం కదా, ఎండాకాలం ఉన్నదా ఉల్లిపాయ ఒకటి పెరిగింది కానీ కొద్ది పెరుగుతూనే ఉన్నాయి. అదే ఎండలు పోతే కానీ తగ్గుతాయి, కొద్ది వానాకాలంలో తగ్గుతాయి. కొంతమంది కూడా ఉన్నారు. కూరగాయల రేట్లు ఏ రేట్లు ప్రధానంగా పెరిగినాయి సార్ ఈ వారం రోజుల్లో? ఈ వారం రోజుల్లో టమాటా ఒకటి, పచ్చిమిర్చి. ఆ పచ్చిమిర్చి అయితే 80 రూపీస్ వరకు కూడా పెరిగి ఇప్పుడు మనకి 44 రూపాయలు ఉంది ఈరోజు. పచ్చిమిర్చి, టమాటా ఏంటంటే స్థానికంగా ఉండే పంటలు ఏప్రిల్ వరకే వస్తాయి మనకి. మిగతా అంతా కూడా టమాటా వచ్చేసి మదనపల్లి మీద డిపెండ్ అవుతాం మనం ఎక్కువ. మిర్చి వచ్చేసి కడప జిల్లా బాలాగిరిపల్లి కానీ అట్లా మైదుకూరు ఆ జిల్లాల నుంచి రావాలి మనకి. దానివల్ల లోకల్ పంటలు బెండకాయ కానీ వంకాయ కానీ వీటి కూడా రేట్లు పెరిగిన పరిస్థితి కూడా ఉంది 6 రూపాయల వరకు. ఇవన్నీ కూడా ఒక 5 రూపాయల లోపు పెరిగినాయి. ఇవన్నీ ఏంటంటే కొంచెం ఎండల వల్ల దిగుబడి తగ్గడం, డిమాండ్ సరిపడా రాకపోవడం వల్ల మళ్ళీ ఎప్పుడు కొంచెం ధరలు తగ్గుముఖం పెట్టే అవకాశం. ఈ నెలాఖరు లోపు వర్షాలు పడితే మాత్రం డెఫినెట్గా స్థానికంగా పండే కూరగాయలన్నీ కూడా రేట్లు తగ్గుతాయి. అట్లాగే టమాటా, మిర్చి కూడా రేట్లు తగ్గే అవకాశం ఉంది. ఇది మొత్తంగా గత నెల నుంచి కూడా వర్షాలు లేని కారణంగా ఎండలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఆ పంట దిగుబడి కూరగాయలు తగ్గిన పరిస్థితి కూడా దిగుబడి తగ్గింది. ఈ నేపథ్యంలో రేట్లు కూడా పెరిగినాయి. ఈ వారం ఈ మంత్ ఎండింగ్ కల్లా నెలాఖరు నాటికల్లా మళ్ళీ వర్షాలు పడటంలో దిగుబడి కూడా పెరిగి ధరలు అయితే తగ్గుముఖం పెట్టే అవకాశం ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం ధరలు పెరిగిన పరిస్థితి మనకి మార్కెట్లో అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ కోటితో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ.